మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పొలికేక. శివాజీ యాక్టర్ శివాజీ పాపం తెర మీద నటన మానేసి పొలిటికల్ స్క్రీన్ మీద అంటే రాజకీయ తెర మీదకి వచ్చి చాలా కాలం ఈ ఆపరేషన్ గరుడ అని అదని ఇదని పలానా చాలా విశ్లేషణలు చేసి ఈయన ఒక కీలుబొమ్మగా మారి ఎవరో ఆడిస్తే ఆడిన ఒక బొమ్మలాగా బిహేవ్ చేసిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇది గతం అయిపోయింది. 5 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు, ఇంకొక 1 ఇయర్ లోపల ఏపీలో ఎన్నికలు రాబోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ని ఈయన ప్రస్తుతిస్తూ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆంజనేయుడు లాంటి వాడు, తన బలం తనకు తెలియట్లేదు, అంతటి సమ్మోహన శక్తి మరెవరికి లేదు. అదేదో చెప్పినట్టు ఊరకరారు మహానుభావులు అన్నట్టు ఊరక మాట్లాడరు ఇలాంటి మహానటులు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మేము కలుపుకుపోతున్నాము అనే ఒక ఫ్లేవర్, ఆయన కలిసినా కలవకపోయినా ఒక ఫ్లేవర్ అనేది బయట ఫీలర్ లాగా వదలాలి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఏం చేసింది, కొన్ని అచ్చుతప్పులు చేసింది. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పవన్ కళ్యాణ్కి యాజ్ ఈజ్గా నిజంగా నచ్చల. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో 4 ఎమ్మెల్యేలను కొనడము, శ్రీదేవి లాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, దాని మీద అనురాధ పంచపర్తి గెలవడము ఎమ్మెల్సీగా, ఈ క్రమంలో ఆయన ఇష్టపడాల. ఎందుకు అంటే ఇదేదో బాగా అవినీతిపరమైంది, మనకున్న పేరేమో ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎలాంటి అవినీతి లేకుండా పోటీ చేశారన్న పేరుంది ఇప్పటి వరకు రాజకీయ ప్రస్తావనలో. ఇలాగ ఎమ్మెల్యేలు కొనే వాళ్ళతో వెళ్ళడం మనకు కరెక్ట్ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు అనేది ఒక పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలో ఉన్నాడు అనేది ఒక టాపిక్. సరే, ఇది పక్కన పెడతాం. పవన్ కళ్యాణ్ మీద ఇంకొక టాపిక్ ఉంది. ఆయన మొన్న ఢిల్లీకి పోయేసి వచ్చాడు. నారాయణ మనోహర్ ఈయన కలిసి ఏపీకి సంబంధించిన రాజకీయాలు, పొత్తులు, వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించి అమిత్ షా లాంటి వాళ్ళతో మాట్లాడి ముచ్చటించి రూట్ మ్యాప్, ఆయన బాధ ఏంటంటే నాకు రూట్ మ్యాప్ ఇవ్వండి, నేను ఆ దిశగా వెళ్తాను కదా ఈయన అనడం. దీని ప్రకారము పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటము, అక్కడ చూస్తే తీరా వాళ్ళ నుంచి సరైన సమాధానం వచ్చిందో లేదో తెలియదు. దాని మీద వచ్చాక కూడా బయట ఎలాంటి ఈయన ఇది ఇవ్వలేదు, ఇది ఇండికేషన్స్ మేము ఇద్దరం కలిసే పని చేయబోతున్నామని. కట్ చేస్తే సోము వీర్రాజు ఏం చేశాడంటే ఒక్కో జిల్లాకి బీజేపీకి వచ్చే ఎమ్మెల్యే సీట్లు అని చెప్పి ఒక లెక్క రాస్తే సుమారు అవే 90 వచ్చాయి. ఇవన్నీ జరుగుతుంటే ఈయన బీజేపీతో పొత్తున్నట్ట లేకపోతే వీళ్ళతో కలిసి వెళ్తాడా, ఈయన ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అని చూస్తే ఈయనేమో పాపం తాను రంగా ఇష్యూని తీసుకొచ్చి, రంగా ఆయన భార్య రత్నకుమారి, వాళ్ళు ఇద్దరు కమ్మ కాపు కాంబినేషన్ కదా, వాళ్ళకి రాధా లాంటి మంచి కొడుకు పుట్టలేదా, కాబట్టి నేను కలిస్తే తప్పైందని తన 10వ ఆవిర్భావ సభలో ఇండికేషన్ ఇచ్చాడు. తర్వాత రకరకాల ఈక్వేషన్ చెప్పాం కదా ఇందాక, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత అక్కడికి పోవడం, అక్కడ వాళ్ళు ఏదో చెప్పడం. అంతకన్నా ముందు మోడీ పవన్ కళ్యాణ్ పిలిచి నీకు ఎందుకు బాబు ఆ టీడీపీతో గొడవ అని అనడం. ఇదే ఎన్నికల దీనిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఒకటి జరిగింది. అది గతంలో బీజేపీ ఒకనొక సీటుని టీడీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో 2వ ప్రాధాన్యత ఓటు మొత్తం బీజేపీ నుంచే పడ్డాయి. ఎవరికి? టీడీపీకి. అంటే లోకల్గా ఉన్న ఒక వర్గము బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తేనే బాగుంటుందన్న ఇండికేషన్ ఇచ్చిందని ఆ రోజుల్లో మాట్లాడుకున్నారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి ఫీలర్లు ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ఇటువైపే రాబోతున్నాడు. ఇదంతా ఏంటంటే వైస్రాయ్ తరహా రాజకీయాలు. వైస్రాయ్లో ఏమంటుంది, వైస్రాయ్లో చంద్రబాబు వెనకాల 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే తర్వాత వాళ్ళు 100 మంది ఉన్నారని చెప్పి పేపర్లో వస్తే అదంతా నిజమే అనుకుని మిగిలిన వాళ్ళంతా అక్కడికి వచ్చేసి లాస్ట్కి చూస్తే అక్కడి నుంచి అరే ఇక్కడ ఎవరు లేకపోయినా మనం వచ్చేసాం వాళ్ళు షాక్ అవుతారు చూసారా, ఆ తరహా వ్యవహారం అంటే ఇదంతా ఫీలర్ అలా వదిలేస్తే అతను ఎలాగూ
ఇతను కూడా లోపలికి వెళ్ళి మనం టీడీపీతో కలిసి చేద్దాము అని అనడము, లేదు కుదరదని వాళ్ళు చెప్పడము, ఇవన్నీ కొన్ని జరుగుంటాయి కదా. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొద్దిగా రెచ్చగొట్టి పెడితే లాస్ట్కి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇటు వచ్చేస్తాడు అనే ఒక స్కెచ్లో భాగం. పొరపాటున రేపు శివాజీ మొన్న ఆపరేషన్ గరుడ మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడే, అలాంటి ప్రజెంటేషన్ ఇచ్చినా ఇస్తాడేమో. పవన్ కళ్యాణ్ ఆయన కెపాసిటీ ఏంటి, ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఈ విగ్రహం పెట్టేసి ఈ 2 విగ్రహాల కొలతలు ఏంటి, ఈయనకున్న ఫాలోయింగ్ ఎంత, ఆయనకున్న ఫాలోయింగ్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ ఈజ్ పేరుకు తగినట్టే ఆంజనేయ స్వామి అనే ఒకనొక ఈక్వేషన్ తెర మీదకి తెచ్చి పులిహోర కలిపే యత్నంలో పాపం శివాజీ సహజ నటుడు కాబట్టి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.